మనకిచ్చినటువంటి ఆజ్ఞలు 4. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం 28వ వచనం. అన్యజనులలో నుండి ప్రభు వైపునకు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక. ఇది ఎప్పుడూ సంఘం మర్చిపోకూడదు. అన్యజనులలో నుండి ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళని మనం ఆటంకపరచకూడదు. వాళ్ళకి ఇచ్చిన హెచ్చరికలు 4. 1, అపోస్తల కార్యములు 15, 19, 20 వచనాలు, తర్వాత 28వ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే విగ్రహములకు మొక్కుట లేక వాటికి అర్పించిన వాటిని తినుట, ఇవి చేయొద్దన్నాడు. విగ్రహార్పితాన్ని విసర్జించాలి. 2వది జారత్వమును విసర్జించాలి. జారత్వం అంటే తెలుసా? వ్యభిచారము, జారత్వం. వ్యభిచారము అంటే మీకు తెలుసు, దాని గురించి నేనేం చెప్పాల్సిన అవసరంలా. భార్యనుగాక పరస్త్రీని సమీపించుట వ్యభిచారము, భర్తనుగాక పరపురుషుని ఆశించుట వ్యభిచారము. అయితే జారత్వానికి ఇంకొక అర్థం కూడా ఉంది. జారత్వానికి 3 అర్థాలు చెప్పుకోవచ్చు. 1, వ్యభిచారము అని. 2వది వివాహమునకు ముందే లైంగిక సంబంధాలు కలిగి ఉండుట అని. 3వది వావి వరస క్రమం కూడా లేకుండా అక్రమంగా ప్రవర్తించుట. ఇది జారత్వము. ఇంకా దాని గురించి నేనే వర్ణించి ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పమంటే ఇంకోసారి చెప్తా. జారత్వమునకు 3 అర్థాలు చెప్పుకోవచ్చు. 1, వ్యభిచారము. 2వది వివాహమునకు ముందే లైంగిక సంబంధములు కలిగి ఉండుట. 3వది వావి వరస క్రమాలు కూడా పాటించకుండా విచ్చలవిడిగా జంతు సంబంధంగా పాపం చేయుట. ఇది జారత్వం. కాబట్టి విగ్రహ సంబంధమైన అపవిత్రతను విసర్జించాలి, జారత్వాన్ని విసర్జించాలి. రక్తమును తినకూడదు. రక్తమును తినకూడదు, ఇది 3వది. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. ఒక పొట్టేల్ని కోసేవాడు రక్తం పడతాడు, ఆ రక్తాన్ని కూడా అమ్ముతాడు. 30 కేజీలు పొట్టేల్ని కోస్తే 30 కేజీలు 30 కుప్పలు వేస్తే 30 కుప్పలు 30 మంది తీసుకెళ్తారు. వాళ్ళకి పాపం లేదు. కానీ ఒకడు రక్తం తీసుకెళ్ళి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని తింటారు రక్తాన్ని. ఐడియా ఉందిగా? రక్తం తింటారు. ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. అది కొత్తిమీర కరివేపాకు వేసుకొని తింటారు. 30 కేజీల పొట్టేలకి 30 కుప్పలు తీసుకెళ్ళిందో 30 మందికి పాపం లేదు. కానీ రక్తమును ఎవడైతే తీసుకెళ్ళి వండుకు తిన్నాడో వాని లెక్క అడుగుతానన్నాడు. దాని ప్రాణము రక్తములో ఉంటుంది గనక రక్తము తిన్నవాడు ఆ ప్రాణిని తిన్నట్టు గనక వాడిని అడుగుతాను నేను లెక్క అన్నాడు. మరి రక్తాన్ని ఏం చేయాలంటే రక్తమును నేలను ఓడ్చాలి, మట్టితో కప్పేయాలి. ఎందుకంటే ఆ ప్రాణి నేల నుండి తీయబడింది కనుక తిరిగి ఆ ప్రాణాన్ని నేలలో కలుపుతున్నట్టు. అలా రక్తమును నేల నోడ్చిన వాడికి పాపం ఉండదు. అర్థమైందా? కాబట్టి 3: 1 విగ్రహ సంబంధమైన అపవిత్రత, 2వది జారత్వం, 3వది రక్తం, 4వది గొంతు పిసికి చంపిన దాన్ని. కొన్ని దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ఏం చేస్తారంటే గొంతు కొయ్యరు. గొంతు కోస్తే బ్లడ్ బయటకు వచ్చింది. బ్లడ్ బయటికి పోయిందంటే టేస్ట్ ఉండదు మాంసంలో, అందుకని గొంతు విసిగి చంపుతారు. అప్పుడు బ్లడ్ బాడీలోనే ఉంటుంది. అర్థమైందా? అప్పుడు మాంసం కోసినప్పుడు బ్లడ్ మాంసం మిక్స్ అయ్యి వచ్చి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అందుకని కొన్ని ప్రదేశాల్లో గొంతు విసిగి చంపుతారు. సో అప్పుడు కూడా బ్లడ్ దానిలో ఉంటుంది కనుక అప్పుడు అది తిన్న వాళ్ళందరికీ వర్తించింది. కాబట్టి 4 విసర్జించాలి. విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, రక్తము, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. అవశ్యమైన వీటికంటే మరి ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు 29వ వచనంలో. కాబట్టి అన్ని జనుల్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని దయచేసి అభ్యంతర పెట్టకండి.